ఆ దేవుని మందిరపు ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. దావీదుకి ఆ భాగ్యం దొరికిందా? దేవుని మందిరపు ద్వారం దగ్గర కోరహు కుమారులు ఉన్నారు. నేనంట దావీదుకు దొరకని భాగ్యం కూడా కోరహు కుమారులకు దొరికింది. వారి చీకటి బ్రతుకును వెలుగుగా దేవుడు మార్చాడు. తమ్ముడా, బాల్య దినాల నుండి ఏ చీకటి నువ్వు అనుభవించినా, పుట్టినప్పటి నుంచి నీ బ్రతుకులో కష్టాలేమో, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ ఫిబ్రవరి మాసం పుట్టిన నాటి నుండి నిన్నటి వరకు నీ భుజాలను ఏలుబడి చేసిన చీకటి కాడిని ఈ మాసంలో దేవుడు విర్రగొట్టునుగాక. ఓ బ్రేక్ త్రూ ఈ మాసం దేవుడు నీకు ఇచ్చునుగాక. గాఢాంధకారపు కారు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సుగా దేవుడు మార్చునుగాక. ఇంకొక అద్భుతం చెప్పమంటారా? కోరహు వంశంలో పుట్టినటువంటి వాడే సమూయేలు. సమూయేలు కోరహు వంశంలో పుట్టినవాడు అని ఎలా చెప్తారు అని నన్ను అడుగుతారా? మీ మెదడుకు మేత. ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. ఎక్కడుందో మీరు వెతికి కింద కామెంట్ బాక్స్లో రాయండి. సమూయేలు విన్నారా? సమూయేలు కోరహు కుటుంబంలో, కోరహు వంశావళిలో పుట్టినవాడు. కోరహు కుటుంబం ఎలాంటిది? తృణీకరించబడిన కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఓ దివ్యమైన మాట చెప్పబోతున్నాను. సమూయేలు అంత దివ్యమైన ప్రవక్తగా స్థిరపడటానికి కారణం ఏంటో తెలుసా? హన్నమ్మ తల్లి చిన్న వయసులో ఉన్న సమూయేలును మందిరంలో విడిచిపెట్టేటప్పుడు డెఫినెట్గా చెప్పి ఉంటుంది, నాన్న నువ్వు ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నావు కదా? అవును మమ్మీ ఉంటున్నాను. అక్కడ బలిపీఠం ఉంటుంది చూసావా? అది చూశాను మమ్మీ, బలిపీఠం ఉంది, రోజు